నారా చంద్రబాబు అమరావతి ఇంటివారవుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయి 10 ఏళ్ళు దాటిన తర్వాత ఆయన ఇప్పుడు అమరావతిలో తన తొలి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. రాజధాని అమరావతిలో ఆయన తన ఇంటి నిర్మాణంకి శ్రీకారం చుట్టారు. వెలగపూడి సచివాలయం వెనక E9 రహదారి పక్కన ఈ ఇంటిని నిర్మాణిస్తున్నారు. బుధవారం ఉదయం శంకుస్థాపనలో భాగంగా భూమి పూజను నిర్వహించారు. ఇందులో భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి సహా పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణంకి ఏప్రిల్ 9న శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఇదేదో సాదాసీదా ఇల్లు కాదు, ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం. తన ఇంటి నిర్మాణం రాజధానికి ఒక భరోసాగా, ఒక నమ్మకంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. వెలగపూడికి చెందిన రైతుల నుంచి 5 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఒక లగ్జూరియస్ భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం విస్తీర్ణం 2500 యార్డ్స్ కాగా 1455 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంలో G+1లో ఇంటిని నిర్మిస్తున్నారు. స్థలంలో ఎక్కువ భాగం గార్డెన్ పెంచడానికి నిర్ణయించారు. ఇంటి నిర్మాణ బాధ్యతను SRR కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. పనుల్ని ఏడాదిలోపే పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. నివాసం సీఎం క్యాంప్ ఆఫీస్తో పాటు నౌకర్లు, భద్రత సిబ్బందికి కూడా గదులు ఉండేలాగా చూస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ప్రారంభించిన ఇంటి పనులతో ఆపోజిషన్ చేసిన విమర్శలకు చంద్రబాబు చెక్ పెట్టారని చెప్పొచ్చు. 2019 ఎన్నికలకు ముందుగా రాజధాని అమరావతికి మద్దతుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో ఒక ఇంటిని నిర్మాణించుకున్నారు. రాజధాని అమరావతికి మద్దతుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారని అప్పుడు వైసీపీ నేతలు చెప్పేవారు. చంద్రబాబుకి అమరావతిపై నమ్మకం లేదని, అందుకని అక్కడ ఇల్లుని కట్టుకోలేదని విమర్శలు చేసేవారు. ఆ విమర్శలకు ఇప్పుడు చంద్రబాబు బ్రేక్ లేశారు. చంద్రబాబుకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఒక సొంత ఇల్లుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆ ఇంటికి భారీగా ఖర్చు చేసి రెనోవేషన్ చేశారు. ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో ఆ మధ్య సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ప్రతి సంక్రాంతిని ఆయన అక్కడే జరుపుకుంటారు.